రాముడు ఉన్న చోట శివుడు ఉంటాడు, శివుడు ఉన్న చోట రాముడు ఉంటాడు, హరిహరులు ఒక్కటే అనే సందేశాన్ని ఈ పూల శివలింగం మనకు గుర్తు చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం సాధారణ అలంకరణ కాదు. కాసేపు ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇది ఒక పవిత్రమైన రామాలయం. ఆలయ ప్రాంగణంలో పూలతో ఎంతో అద్భుతంగా శివలింగ ఆకారాన్ని రూపొందించారు. మొదట చూసినప్పుడు ఇది కేవలం ఒక పూల అలంకరణలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఒక్కసారి గమనించండి, ఈ పూలతో చేసిన శివలింగం ఎంత అందంగా ఉందో. ప్రతి పువ్వు భక్తిని సూచిస్తుంది, ప్రతి రంగు దైవకృపను తెలియజేస్తుంది. ఈ అలంకరణను తయారు చేసిన భక్తుల శ్రమ, భక్తి, ప్రేమ ఈ దృశ్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, చాలామంది రాముడు వేరు, శివుడు వేరు అని అనుకుంటారు, కానీ మన సనాతన ధర్మం చెప్పేది ఒక్కటే: హరిహరులకు భేదం లేదు. శ్రీరాముడు కూడా శివుని ఆరాధించాడు. అందుకే రామాలయంలో శివలింగ రూపాన్ని అలంకరించడం ఎంతో ప్రత్యేకమైన విషయం. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో మనసులో ఉన్న బాధలు, సమస్యలు, ఆందోళనలు అన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఈ పవిత్రమైన దృశ్యాన్ని భక్తితో దర్శించండి, భగవంతుని స్మరించండి. చూడండి ఫ్రెండ్స్, ఆలయం ముందు ఎంతో ప్రశాంత వాతావరణం ఉందో. పూల సువాసన, ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత దివ్యంగా మార్చాయి. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఆ సమస్యలు తగ్గవు. అప్పుడు భగవంతుడిని ఆశ్రయించడం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. మన భక్తి, మన విశ్వాసమే మన బలం. అందుకే ఈరోజు ఈ రామాలయంలోని పూల శివలింగాన్ని దర్శిస్తూ మనం ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఓ శ్రీరామ, మా కుటుంబానికి సుఖశాంతులు ప్రసాదించు. ఓ పరమేశ్వర, మా జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించు. మా ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూస్తుంటే ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే హరహర మహాదేవ అని కూడా కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. ఈ పవిత్రమైన దృశ్యాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. వారు కూడా ఈ దివ్య దర్శనం పొందేలా చేయండి.